హలో గైస్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకర్. వెల్కమ్ టు సైబర్ వర్డ్ ఛానల్. సో నిన్న మనం లినక్స్ ఓఎస్ని మనం విర్చువల్ బాక్స్లో ఇన్స్టాల్ చేసాం. అండ్ మొన్న మనం ప్యారెట్ ఓఎస్ని విర్చువల్ బాక్స్లో ఇన్స్టాల్ చేసాం. యాక్చువల్లీ సిహెచ్ V11 నేర్చుకునే వాళ్ళందరికీ కొంచెం ప్రయర్ నాలెడ్జ్ ఉండాలన్నమాట, లైక్ లినక్స్ కమాండ్స్ మీద. అండ్ లినక్స్ అండ్ ప్యారెట్ ఓఎస్కి సేమ్ కమాండ్స్ అనమాట, ఎందుకంటే రెండు సేమ్ డెబియన్ బేసే, రెండు లినక్స్ టెర్మినల్సే. సో మనకు వచ్చేసి లినక్స్ కమాండ్స్ అనేది మనకు కొంచెం బెటర్, అంటే ముందే వచ్చుంటే మనకు కొంచెం బెటర్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం డైరెక్ట్ నెక్స్ట్ టైం మనం ప్రాక్టికల్ వర్క్ చేసేటప్పుడు మనకు అది ఈజీ అవుతుంది అనమాట. సో నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్ నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ లినక్స్ గురించే కాకుండా మనకి నెట్వర్కింగ్ సైడ్ కూడా కొన్ని బేసిక్స్ అనేవి తెలియాలన్నమాట. అది కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఈరోజు మనం వచ్చేసి లినక్స్ టెర్మినల్ యూజ్ చేసి లినక్స్లో కమాండ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ వాటి మీనింగ్ ఏంటి అనేది మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో మీరు ఫస్ట్ మీకు ఒకవేళ దీంట్లో కాకుండా మీకు ఇంకొంచెం బెటర్గా నేర్చుకోవాలంటే linux.org అనుకోని మీకు లినక్స్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. అందులో కూడా మీకు లినక్స్ ట్యూటోరియల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ లినక్స్ ట్యూటోరియల్లో మీకు కంప్లీట్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ అన్ని లెవెల్స్ ఆఫ్ ట్యూటోరియల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు, అదర్వైజ్ మీరు నా క్లాసెస్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో మీకు ఈరోజు లినక్స్ కమాండ్స్ మీద నేను కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లినక్స్ టెర్మినల్ ఎలా ఉంటుంది, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఉండే టూల్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనేది మీకు ఇందులో చెప్తాను. సో ఇప్పుడు నేను లినక్స్ వర్చువల్ బాక్స్లో ఓపెన్ చేస్తాను. గైస్, ఎవరైతే కొత్తగా లినక్స్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు, నేను ఇప్పుడు యూజ్ చేసే కొన్ని కమాండ్స్ ఉన్నాయి, అంటే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని అప్డేట్ చేయడం అనమాట. ఆ కమాండ్స్ యూజ్ చేయండి, ఓకేనా? ఆ కమాండ్స్ యూజ్ చేస్తే అప్ టు డేట్ ఉంటుందన్నమాట లినక్స్ అనేది. సో ఇక్కడ నేను వచ్చేసి ఈ కమాండ్స్ మీరు ఇప్పుడు యూజ్ చేయండి, నేను నెక్స్ట్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? sudo su అంటే సూపర్ యూజర్ అనమాట. యాప్ గెట్ క్లీన్ అని ఈ కమాండ్ యూజ్ చేయండి. మనం ఏమైనా ఎర్రర్స్ ఉంటే అవి క్లీన్ అయిపోతాయి. అండ్ దెన్ యాప్ గెట్ అప్డేట్, యాప్ గెట్ అప్గ్రేడ్ అనమాట. యా, సో ఇది అప్గ్రేడ్ ప్రాసెస్ అనమాట. సో దీంట్లో ఉండే టూల్స్ అన్నీ అప్గ్రేడ్ అవుతాయి ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్కి. సో ఇది అప్గ్రేడ్ అవుతా ఉన్నాండి. నేను ఇంతలో లినక్స్ టెర్మినల్ గురించి మీకు ఒక ఓవర్వ్యూ, అంటే ఏ విధంగా ఉంటుందని మీకు చూపిస్తాను. సో మనకి లినక్స్ టెర్మినల్ వచ్చేసి డెస్క్టాప్ ఈ విధంగా సెటప్ అయి ఉంటుంది. అండ్ మనకి ఫోల్డర్స్ ఉంటాయి కదా విండోస్లో, ఇక్కడ వచ్చేసి మనం డైరెక్టరీస్ అంటాం అనమాట. ఇవన్నీ డైరెక్టరీస్, హోమ్ డైరెక్టరీ, తర్వాత ఇది ట్రాష్, అండ్ ఎస్సిఎంసి డైరెక్టరీ, తర్వాత బ్లాక్ చైన్ డైరెక్టరీ, ఎస్సిఎంసి డైరెక్టరీ, ఇవన్నీ డైరెక్టరీస్ అనమాట. అండ్ మీరు లినక్స్ ఓపెన్ చేస్తే ఇందులో చాలా అంటే మోర్ దెన్ 3000 మించి టూల్స్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో మీకు డిఎన్ఎస్ అనాలిసిస్ నుండి చాలా టూల్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ యూజ్ చేసి మీరు ఇన్ఫర్మేషన్, ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. వల్నరబిలిటీ అనాలిసిస్ అంటే ఏమైనా వల్నరబిలిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ కానీ ఒక డొమైన్లో ఉన్న వల్నరబిలిటీస్ అన్నీ మనం ఇక్కడ గ్యాదర్ చేయొచ్చు. అండ్ వెబ్ అప్లికేషన్ అనాలిసిస్, అప్లికేషన్స్ ఏమైనా హ్యాక్ చేయాలన్నా, ఇవన్నీ ఏం చేయాలన్నా మనం ఈ పర్టికులర్ టూల్స్ యూజ్ చేసుకుని మనం చేయొచ్చు. డేటాబేస్ అసెస్మెంట్, ఒక డేటాని మనం SQL ఇంజెక్ట్ చేసి మనం డేటా గ్రాబ్ చేయాలన్నా లేకపోతే హ్యాక్ చేయాలన్నా ఇవన్నీ యూజ్ చేయొచ్చు. సో ఇటువంటి చాలా ఉన్నాయన్నమాట. వైర్లెస్ అటాక్స్ కానీ, రివర్స్ ఇంజనీరింగ్ కానీ, ఎక్స్‌ప్లాయిటేషన్ టూల్స్, స్నిఫింగ్, పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఫారెన్సిక్స్. ఈ ఫారెన్సిక్స్ అనేది చాలా అడ్వాన్స్డ్ అనమాట. మీకు ఇది నేను OSCP క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా యూస్ఫుల్ అండ్ చాలా అడ్వాన్స్డ్ టూల్స్ అనమాట. మీకు అది అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండ్ ఇక్కడ రిపోర్టింగ్ టూల్స్, తర్వాత సోషల్ ఇంజనీరింగ్ టూల్స్. సోషల్ ఇంజనీరింగ్ కూడా నేను, నాకు తెలిసి ఈ వీడియోస్, సోషల్ ఇంజనీరింగ్ వీడియోస్ వచ్చేసి నేను యూట్యూబ్లో పెట్టలేనేమో, బికాజ్ దీంట్లో మనకి చాలా అంటే చాలామంది దీన్ని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నేను ట్రై చేస్తాను. ఒకవేళ నేను యూట్యూబ్లో ఈ వీడియోస్ పెట్టకపోయినా మీకు ఏదో విధంగా టెలిగ్రామ్ త్రూ లేకపోతే గూగుల్ డ్రైవ్ త్రూ నేను మీకు ఈ వీడియోస్ షేర్ చేస్తాను, ఓకేనా? అండ్ ఖాళీ అండ్ ఆఫ్సెట్ లుక్స్, ఇవన్నీ కంప్లీట్ టూల్స్ అండి. ఈ టూల్స్ అన్ని మనం డిఫరెంట్ పర్పజెస్ కోసం యూజ్ చేస్తాం. అదంతా మనం ఫ్యూచర్లో చూద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ కమాండ్ మనం ఇచ్చాం కదా, లినక్స్ టెర్మినల్లో మనం కమాండ్ రన్ చేసాం అప్గ్రేడ్కి. ఆల్మోస్ట్ 59% అయింది. ఇంకొక 40%, జస్ట్ ఒక 2 minutes అయిపోతుందండి, టైంలో ఉంది. సో మీకు దీంతో పాటు నేను లినక్స్ అంటే అసలు ఏంటి అనేది మీకు ఒకసారి చెప్తా చూడండి.
సో నేను ఈ పీపీటీ కూడా మీకు వీడియో లింక్ కింద ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు ఈ లినక్స్ క్లాసెస్లో మీరు ఏమేమి నేర్చుకుంటారంటే ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవన్నీ మనం నేర్చుకుంటాం అనమాట. ఇంట్రడక్షన్ టు ఖాళీ లినక్స్, డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఖాళీ లినక్స్ ఆల్రెడీ మనం చేసాం. అండర్స్టాండింగ్ ఖాళీ లినక్స్ ఇంటర్ఫేస్ మనం ఆల్రెడీ చేసాం. బేసిక్ కమాండ్స్ అండ్ ఆపరేషన్స్ ఇప్పుడు నెక్స్ట్ నేను చూపించబోయేది అది. డైరెక్టరీస్, ట్రీ హైరార్కీ ఇన్ లినక్స్, టైప్స్ ఆఫ్ యూజర్స్ ఇన్ ఖాళీ లినక్స్, ఇవన్నీ మనం నెక్స్ట్ ఫ్యూచర్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో మీకు ఈ పర్టికులర్ పీపీటీ ఫైల్ కూడా నేను పెడతాను, సో ఒకసారి మీరు చూడండి. సో లినక్స్ అంటే ఏంటి అంటే చూడండి ఒకసారి. ఖాళీ లినక్స్ ఈజ్ అ డెబియన్ డెరైవ్డ్ లినక్స్ డిస్ట్రిబ్యూషన్ దట్ ఈస్ మెయింటైన్ బై అఫెన్సివ్ సెక్యూరిటీ. సో లినక్స్ అనేది అఫెన్సివ్ సెక్యూరిటీ అనే వెబ్సైట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారండి. ఇట్ వాజ్ డెవలప్డ్ బై మ్యాథీ అహ్రోని. సో మ్యాథీ అహ్రోని అనే పర్సన్ ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేశాడు. అండ్ ఏంటి అంటే మనకి విండోస్ కానీ లేకపోతే మ్యాక్ కానీ అవన్నీ ఓపెన్ సోర్స్ ఓఎస్ఎస్ కాదు, బట్ లినక్స్ వచ్చి ఓపెన్ సోర్స్ ఓఎస్ అనమాట. మీరు లినక్స్ ఓఎస్ని యూజ్ చేసి ఇంకో ఓఎస్ని కూడా మీరు కొత్తగా ఇచ్చేసుకోవచ్చు అనమాట, కొత్తగా మీరు తయారు చేయొచ్చు. లినక్స్లో ఉన్న అడ్వాంటేజెస్ అది ఏంటి అంటే, ఇంకోటి ఏంటి అంటే దీంట్లో పర్మిషన్స్ ఏ విధంగా అంటే ఆ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ కంప్లీట్లీ ఓపెన్ టెర్మినల్, మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా యూజ్ చేయొచ్చు లినక్స్. సో అందుకే మోస్ట్లీ పెన్ టెస్టర్స్ వీళ్ళందరూ యూజ్ చేసే ఏకైక టెర్మినల్ ఏమైనా ఉంది అంటే అది ఖాళీ లినక్స్ టెర్మినలే. సో మీకు ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, బట్ మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఫ్యూచర్ క్లాస్లో మీకు ఇంకా ఇన్ డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. సో మీకు ఈ పీపీటీ నేను పెడతాను, మీరు చదువుకోండి. ఈ కంప్లీట్ మనకి 600+ పెన్ టెస్టింగ్ టూల్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ టెస్టింగ్ టూల్స్ గురించి వీటి గురించి చిన్న డెఫినేషన్స్ అవన్నీ ఉంటాయి, అవి మీరు చదువుకోండి, ప్రిపేర్ అవ్వండి. నేను మీకు డైరెక్ట్ టెర్మినల్ ఓపెన్ చేసి మీకు కమెంట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఓకేనా. సో అప్గ్రేడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. సో చూసారా ఇక్కడ ఇవన్నీ టూల్స్ అనమాట, ఈ టూల్స్ అన్నీ అప్గ్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఇన్స్టాల్ అయిపోయింది. మనం ఇక్కడ క్లియర్ అనే కమాండ్ ఇస్తాం. క్లియర్ అంటే అది మొత్తం క్లియర్ అయిపోతుంది. సో నాకు తెలిసి మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో నేను ఇప్పుడు చూడండి స్టార్ట్ చేస్తాను, చిన్న కమాండ్స్ నేను స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ హూ యామ్ ఐ అనే కమాండ్తో స్టార్ట్ చేద్దాం ఓకే. హూ యామ్ ఐ ఈ కమాండ్ యూజ్ చేసిన వెంటనే చూసారా మీకు ఇక్కడ రూట్ యూజర్ వచ్చింది ఓకే. మీకు ఈ రూట్ యూజర్స్ నేను ఇప్పుడు చూపించా కదా, ఫస్ట్ చూపించినట్టు sudo su అంటే సూపర్ యూజర్ అనమాట. మనం లినక్స్ టెర్మినల్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనం రెండు ఇచ్చాం చూడండి, ఒకటి రూట్, ఇంకొకటి మన నేమ్ మీద ఇచ్చాం ఓకే. ఇక్కడ వచ్చేసి రూట్, నేను సూపర్ యూజర్ యూజ్ చేస్తాను. సూపర్ యూజర్ అంటే రూట్ టెర్మినల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి, రూట్ డొమైన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు హూ యామ్ ఐ అంటే రూట్ అని వచ్చింది. అదే నా పేరు మీద ఉన్న డొమైన్ నేను ఇచ్చేసాను అనుకోండి, హూ యామ్ ఐ అని కొడితే నా పేరు వస్తుంది అన్నమాట ఓకే. నెక్స్ట్ హూ యామ్ ఐ అన్న సేమ్ కమాండ్స్. హూ చూసారా ఇక్కడ శ్రీ నా పేరు అంటే నా పేరు మీద నా పేరు మీద నేను రిజిస్టర్ చేసుకున్నాను కాబట్టి నా పేరు మీద వచ్చింది ఓకే. మనం ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నాం ఏంటి అనేది ఇక్కడ మీకు డేట్ అనేది చూపిస్తాను. నెక్స్ట్ యూజర్స్ అని చూసారా. సో ఎన్ని యూజర్స్ మనం రిజిస్టర్ చేసాం వైల్ డౌన్లోడింగ్ ద ప్రాసెస్. సో నా పేరు మీద శ్రీ అనే పేరు మీద ఒకటి చేశాను, అండ్ రూట్ ఖాళీ మీకు చెప్పాను కదా సూపర్ యూజర్, ఆ రెండింటి మీద చేసాం. సో మనం ఇప్పుడు నేర్చుకున్నాం ఏంటి, హూ యామ్ ఐ, హూ అండ్ యూజర్స్. ఈ 3 కమాండ్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. నెక్స్ట్ చూడండి యూజర్స్ మీకు చెప్పాను కదా, ఎన్ని యూజర్స్ ఉన్నాయంటే అన్ని యూజర్స్ చూపిస్తుంది. నెక్స్ట్ యూ నేమ్. సో యూ నేమ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ అనమాట, లినక్స్ ఓకే. అది యూ నేమ్ -r, ఆర్ అంటే రికర్సివ్ అండి. యూ నేమ్ -r అంటే ఏం చూపిస్తా చూడండి. సో చూడండి ఇక్కడ వచ్చేసి లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వెర్షన్ అండ్ మనం యూజ్ చేసే ప్రాసెసర్ డీటెయిల్స్ చూపిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 5.10.0 ఖాళీ 3 AMD 64, ఇది వచ్చి AMD 64 అనేది నేను యూజ్ చేసే ప్రాసెసర్, అండ్ 5.10.0 అనేది ఖాళీ వెర్షన్ అనమాట ఓకే. నెక్స్ట్ ఈ రికర్సివ్ అనేది మనకి చాలా యూజ్ అవుతూ ఉంది. ఈ కమాండ్స్ మీకు ముందు ఇంకా అర్థమవుతాయి. సో మీకు రికర్సివ్ కమాండ్ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి PWD అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఓకే. మనం ఇప్పుడు లినక్స్లో ఏ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నామనేది మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనుకుంటాను. సో నేను హోమ్ మీద ఉన్నా, హోమ్ డైరెక్టరీ మీద నేను యూజ్ చేస్తున్నాను. సో PWD అంటే హోమ్ శ్రీ అంటే నా పేరు మీద కాబట్టి శ్రీ.
ఉన్నానమాట. ఓకే, సో నెక్స్ట్ క్లియర్ కొడతాను. క్లియర్ అంటే మీకు ఉన్నదంతా అది క్లియర్ అయిపోతుంది, అంటే మీకు టెర్మినల్ క్లియర్ అయిపోతుంది, మళ్ళీ ఫస్ట్ కొట్టుకోవచ్చు. సో మీకు ఇప్పటివరకు చెప్పినవన్నీ అర్థమయ్యాయి అనుకుంటాను. హూ యామ్ ఐ, హూ యూజర్స్, యూనేమ్ మైనస్ రికర్సివ్. ఇప్పుడు నెక్స్ట్ యూనేమ్ మైనస్ రికర్స్ ఆర్ అండ్ మైనస్ ఏ. నేను ఇక్కడ మైనస్ ఏ అంటున్నాను, మైనస్ ఆర్ అంటున్నాను, మీరు ఫస్ట్ ఏ అని అనుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఆర్ అంటే రికర్సివ్, ఏ అంటే ఆల్. సో నేను ఈ కమాండ్ యూజ్ చేస్తున్నాను చూడండి, యూనేమ్ మైనస్ అదే యూజర్ నేమ్ మైనస్ రికర్సివ్ మైనస్ ఆల్. సో ఇక్కడ నాకు ఏమేమి చూపిస్తాను చూడండి, లినక్స్ వెర్షన్ చూపిస్తూ ఉంది, అండ్ ఇది ఎప్పుడు డౌన్లోడ్ చేసామనేది చూపిస్తుంది, అండ్ జిఎన్యూ, ఈ జిఎన్యూ లినక్స్ అనే దాని మీద మనం చేసినవన్నీ ఈ కంప్లీట్ డీటెయిల్స్, అంటే వెర్షన్ డీటెయిల్స్ ఇంకొంచెం డీటెయిల్గా చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ గురించి చెప్పాను కదా. సో మీకు ఇప్పటి నుంచి చెప్పే కమెంట్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్. ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండండి. నేను ఈ వీడియో కూడా లాంగ్ డ్యూరేషన్లో పెట్టను, ఎందుకంటే మీరు చూసినప్పుడు మీకు బోర్ అవుతుంది. ఈ మల్టిపుల్ వీడియోస్ నేను పెడతాను, మీరు నెక్స్ట్ టైం బ్రౌజింగ్ చేసుకున్నప్పుడు ఈజీ అవుతుంది, అండ్ మీరు ఒక వీడియో తర్వాత ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ ఇంకో వీడియోకి మూవ్ అవ్వచ్చు. ఓకేనా. సో ఇప్పుడు యూజ్ చేసే కమాండ్ నేమ్ వచ్చి ఎల్ఎస్ అంటే లిస్ట్ అండి. ఓకే, లిస్ట్ కమాండ్ యూజ్ చేయడం వల్ల మనకు చూసారా డైరెక్టరీస్ ఏమేమి ఉన్నాయి, ఆ డైరెక్టరీస్ అన్నీ వచ్చాయి మనకి. లిస్ట్ కమాండ్ యూజ్ చేయడం వల్ల మన డెస్క్టాప్ మీద ఉన్న డైరెక్టరీస్ వచ్చి డెస్క్టాప్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్, మ్యూజిక్, పిక్చర్స్, పబ్లిక్, స్కాన్ డాట్ మీ, చాలా ఈ డైరెక్టరీస్ అన్నీ వచ్చాయి అనమాట. ఓకే, ఈ ఎల్ఎస్ అనేది లినక్స్ సెల్ అని అనుకోవచ్చు, లేకపోతే లిస్ట్ అని అనుకోవచ్చు. సో లిస్ట్ యూజ్ చేసుకొని మనకి డైరెక్టరీస్ అన్నీ వస్తాయి. ఓకే, సో లినక్స్ ఇప్పుడు ఎల్ఎస్ మైనస్ ఆర్ అంటే రికర్సివ్ ఏమొస్తుందో చూద్దాం చూడండి. మీకు ఇందాక చెప్పాను కదా మైనస్ ఆర్ మైనస్ ఏ. ఇప్పుడు మన దీని మీద కూడా ట్రై చేద్దాం. సేమ్ ఇక్కడ మనకి కొడితే ఏమొచ్చింది, ఎల్ఎస్ మైనస్ రికర్సివ్ అంటే ఇక్కడ చూడండి హిడెన్ ఫైల్స్ కొన్ని ఉంటాయి మనకి హిడెన్ ఫైల్స్ మనం కనిపించవు. సో రికర్సివ్ ఏంటి అంటే, రికర్సివ్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే, రికర్సివ్ అండ్ ఆల్ అనే కమాండ్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, కొన్ని హిడెన్ టెర్మినల్స్ కానీ హిడెన్ డైరెక్టరీస్ కానీ హిడెన్ పీపీటీస్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అవన్నీ ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. మీకు ఇక్కడ చూడండి కొన్ని ఇందాక మనం ఎల్ఎస్ టెర్మినల్ యూజ్ చేసినప్పుడు అన్నీ చూపిస్తాయి, ఎల్ఎస్ రికర్సివ్ యూజ్ చేసినప్పుడు ఇంకొన్ని చూపిస్తుంది, ట్రాక్ యూఆర్ఎల్ అని ఇంకొన్ని కమాండ్స్ మనకి చూపిస్తాం. అదే ఎల్ఎస్ రికర్సివ్ ఆల్ అని కూడా చూడండి, ఎల్ఎస్. సో ఇక్కడ చూడండి ఇంకా వీటిలో ఫోల్డర్స్లో ఇంకొన్ని హిడెన్ ఫోల్డర్స్ ఉంటాయి కదా, ఆ ఫోల్డర్స్ కూడా మనకి ఇక్కడ చూపిస్తాం. ఎల్ఎస్ రికర్సివ్ ఎల్ఎస్ మైనస్ ఆర్ మైనస్ ఏ అంటే ఎల్ఎస్ రికర్సివ్ ఆల్. చూసారా మనకి ఇన్ డీటెయిల్ చూపిస్తూ ఉంది ఇక్కడ. ఓకే, మీకు అసలు ఎల్ఎస్ లిస్ట్ కమాండ్ గురించి మీకు కంప్లీట్గా తెలియాలి, లిస్ట్ కాకపోయినా లేకపోతే రికర్సివ్ కమాండ్ గురించి కానీ, లేకపోతే ఆల్ కమాండ్ గురించి కానీ, యూజర్స్ కమాండ్ గురించి కానీ, వీటి గురించి ఏమైనా కంప్లీట్గా ఇంకొంచెం డీటెయిల్గా తెలియాలంటే మీకు ఒక కమాండ్ ఉందండి, నేను క్లియర్ చేసి మీకు చూపిస్తాను. సో మ్యాన్ అంటే మాన్యువల్, మ్యాన్ ఎల్ఎస్ అనుకోండి. సో ఎల్ఎస్ కమాండ్కి సంబంధించినవన్నీ మీకు ఇక్కడ కంప్లీట్ ఇన్ డీటెయిల్ వస్తుంది అనమాట. ఎల్ఎస్ కమాండ్ అంటే ఏంటి, లిస్ట్ డైరెక్టరీ కంటెంట్స్, ఆ లిస్ట్ డైరెక్టరీ కంటెంట్స్లో మనం ఏమేమి యూజ్ చేసుకోవచ్చు, ఏ అంటే ఆల్, ఆల్మోస్ట్ ఆల్, ఆథర్, బి, ఈ కమాండ్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ కమాండ్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇన్ డీటెయిల్ మీరు నెక్స్ట్ టైం ప్రాక్టీస్ అయ్యేటప్పుడు ఇది మొత్తం క్లియర్గా చదువుకోండి, ఇంకా మీకు యూజ్ అవుతుంది. సో నేను ఇక్కడ క్యూ కొడతాను, క్యూ అంటే క్విట్. ఓకే, క్లియర్. సో మాన్యువల్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మీరు ఇన్ డీటెయిల్గా చదువుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ ఒక్కటి నేను చెప్పేసి ఈ కమాండ్ చెప్పేసి మీకు ఇది ఎండ్ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ చెప్పినా సరే మీకు కష్టం అవుతుంది. సో ఈ బేసిక్ కమాండ్స్ మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తాం. ఓకేనా. సో సిడి, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చూసినప్పుడు హోమ్ డైరెక్టరీలో ఉన్నాం. హోమ్ డైరెక్టరీ నుండి మీరు ఒక డెస్క్టాప్ మీదకో లేకపోతే డౌన్లోడ్స్ మీదకో లేకపోతే డాక్యుమెంట్స్కో డైరెక్టరీకో చేంజ్ అవ్వాలి అంటే టెర్మినల్ క్లోజ్ చేసి డైరెక్ట్గా చేయడం కాదు, మీకు టెర్మినల్ యూజ్ చేసి చేయాలంటే ఏ విధంగానే మీకు చూపిస్తాను చూడండి. సో సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. ఓకే, ఎల్ఎస్ కమాండ్స్ పడతాయి చూడండి. ఎల్ఎస్లో నాకు ఏమేమి ఉన్నాయి, డెస్క్టాప్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్, మ్యూజిక్, పిక్చర్స్, పబ్లిక్, టెంప్లెట్, వీడియోస్ అని ఉన్నాయి. ఎల్ఎస్ నేను ఇప్పుడు డెస్క్టాప్ మీదకి వెళ్దాం అనుకుంటున్నాను. సో డెస్క్టాప్ సిడి చేంజ్ డైరెక్టరీ డెస్క్టాప్ మనకి కమాండ్ ఇస్తా ఉన్నాం అనమాట. ఏమైంది, రూట్ ఖాళీ FFA__ డెస్క్టాప్. సో మీకు చూసారా డెస్క్టాప్ మీదకి ఇప్పుడు మనం ఉందన్నమాట. మీరు ఎల్ఎస్ కొట్టండి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఎల్ఎస్లో డెస్క్టాప్లో ఉన్న డెస్క్టాప్ మీద ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్నాం. డెస్క్టాప్ మీద మనం ఇక్కడ ఉన్నాం. ఓకేనా.
సో డెస్క్టాప్ మీద నాకు టార్ బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇక టార్ బ్రౌజర్ చూపిస్తుంది. అర్థమైంది కదా. సిడి చేంజ్ డైరెక్టరీ వచ్చేసి ఇప్పుడు మనం చేంజ్ డైరెక్టరీ వచ్చేసి సిడి డౌన్లోడ్స్కి వెళ్దాం. ఓకే, అంటే లిస్ట్ స్పేస్ డాట్ డాట్ ఇస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ చూడండి డైరెక్టరీస్ అన్నీ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు నేను డౌన్లోడ్స్కి వెళ్ళొచ్చు అనమాట. ఈజీ చేంజ్ డైరెక్టరీ. సో ఒక్క నిమిషం అండి. ఎల్ఎస్, సరే నేను ఇంకా ఎల్ఎస్ దగ్గరనే ఉన్నాను, స్టార్ మీద ఉన్నాను. డెస్క్టాప్ మీద చూపిస్తుంది. ఓకే, మనం ఇప్పుడు వచ్చేసాం హోమ్ టెర్మినల్ మీదకి వచ్చేసాం. సో ఇక్కడ చూడండి ఎల్ఎస్ మనం కొట్టండి ఇవన్నీ వచ్చాయి కదా. మనం ఇప్పుడు చేంజ్ డైరెక్టరీ డౌన్లోడ్స్కి వెళ్దాం. డౌన్లోడ్స్ మీదకి వచ్చాం. డౌన్లోడ్స్లో మనకి ఏమేమి ఫైల్స్ ఉన్నాయి ఎల్ఎస్ మళ్ళీ కొడితే మీకు దాంట్లో డౌన్లోడ్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి. ఓకే, ఈ విధంగా చేంజ్ డైరెక్టరీని మనం యూజ్ చేస్తాం. అండ్ మనకి అర్థమైంది కదా లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్ రికర్సివ్ ఇస్తే ఏమొస్తుంది, లిస్ట్ ఆల్ ఇస్తే ఏమొస్తుంది, లిస్ట్ మాన్యువల్ అంటే మాన్యువల్ లిస్ట్ గురించి మనకు తెలుసుకోవాలంటే ఏ విధంగా మనం కమాండ్ ఇవ్వాలి, ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ చేంజ్ డైరెక్టరీ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడుకి ఇది చాలు అనమాట. ఇక్కడ వరకు మీరు ప్రాక్టీస్ చేయండి అండ్ ఫ్యూచర్లో మీకు ఇంకొంచెం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నెక్స్ట్ కమాండ్స్ అన్ని మనకు వచ్చి కొంచెం లెంత్ చేంజ్ అవుతూ ఉంటుంది. లెంత్ చేంజ్ అవడం వల్ల మీకు అది కొంచెం హార్డ్ అనిపిస్తుంది. సో మీరు ఇది ఫస్ట్ కంప్లీట్గా ప్రాక్టీస్ చేసి కమాండ్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వాటికి మూవ్ అవ్వండి. అండ్ మీకు ఒక లాస్ట్ కమాండ్ చూపిస్తుంది చూడండి. సో లినక్స్ అనేది క్యారెక్టర్ స్పెసిఫిక్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సిడి డాట్ డాట్ కొడితే బ్యాక్ వెళ్ళిపోతుంది, హోమ్ మీదకి వెళ్ళిపోతుంది. సో ఎల్ఎస్ కొడితే మనకు డెస్క్టాప్ ఇవన్నీ వచ్చాయి కదా. ఇక్కడ డెస్క్టాప్ మీద నేను వెళ్తున్నాను. చేంజ్ డైరెక్టరీ డెస్క్టాప్ వచ్చేసి ఇక్కడ డి వచ్చి క్యాపిటల్ లెటర్లో ఉంది, నేను వచ్చి స్మాల్ లెటర్లో ఇస్తాను అన్నాను. డెస్క్టాప్ చూసారు. ఎల్ఎస్ వచ్చేసి మనం డెస్క్టాప్ అనే డైరెక్టరీ మీదకి మనం ఇప్పుడు జంప్ చేయలేకపోయాం, ఎందుకంటే క్యారెక్టర్ స్పెసిఫిక్ అనమాట. ఏ విధంగా మనకి లినక్స్ అనేది ఓన్లీ క్యారెక్టర్ స్పెసిఫిక్, మీకు ఏ విధంగా ఉందో ఆ విధంగానే టైప్ చేయాలి. రాంగ్ కమాండ్స్ కానీ మీరు ఇచ్చారంటే అది తీసుకోవాలన్నమాట. సో సిడి డెస్క్టాప్, నేను ఇప్పుడు డెస్క్టాప్ డి క్యాపిటల్ పెట్టాను, డెస్క్టాప్ మీద జంప్ అయిపోయాను. సో ఈ చిన్న ఉన్నాయి, ఇవి మీరు చూసుకోండి, మీకు తెలుస్తుంది. ఓకే, చలో, థ్యాంక్ యూ, బాయ్.